ఆ ఇక పబ్లిక్ మన సీత వచ్చే టైం అయిందిలా ఇదేం చేస్తుందో చూద్దాం. ఓ నా జిందగీ మొత్తం ఆగమైంది అవ్వా. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా, కోట్ల కోట్ల ఆశలు పెట్టుకున్నా, అన్ని గంగలు కలిసిపోయినాయి అవ్వా. ఒసే సీత, ఏందే నీ అవతారం? ఆ ముఖం ఏంది, ఆ ఏడుపేందే? నా ఏడుపు నీకేం తెలుస్తుంది అంత ఈ గీతి. నా గుండె వలిగిపోయేటట్టున్నది, ఇక నా పిల్ల ఆగిపోయేటట్టున్నది. అరే ఏమైంది? ఎందుకు నీ పెండ్లు ఎందుకు బంద్ పడుతుంది గట్లా? లవ్ చేసుకున్న పిల్లగాడే గానే ఈడ్చితంతే ఆడ పడతాడు. ఏమైందట పోరానికి? పోరడు గీరడు అనకు, ఎంతైనా ఇట్టపడ్డా కదా. అట్లేం అనకు, నా పిల్ల అయిపోయేటట్లున్నది, ఇక ఆగిపోతుంది, అస్సలు అవ్వదు ఇక. ఏ నీ ఏడుపు గంగలు పోను. ఎందుకో చెప్తే కదా ఏమన్నా సొల్యూషన్ ఆలోచించేది. చెప్తా పట్టు. ఇక నుండి కళ్యాణ లక్ష్మి ఇయ్యారంట కదా, ఒక నెల దాకా బంద్ పెడతారట కదా, కోర్టులో ఏదో స్టే ఇచ్చిల్లట కదా, పెద్ద అయిన పోయి ఏమో కేసు పెడితే. ఇక అందుకే. అయ్యి వారిని, నీకు ఈ ముచ్చట అప్పుడే తెలిసిందా? అవును నిజమేనే, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద వచ్చే చెక్కుల మీద హైకోర్టు నెల రోజుల పాటు బ్రేక్ వేసిందటనే. అదంతా నాకు తెలియదు. ఆయన చెక్కులను బంద్ పెట్టుడేంది నాకు అర్థం కాదు. నేను ఆ 1,110 నమ్ముకొని మా లచ్చయ్యకి చెప్పి ముహూర్తం కూడా పెట్టించిన. పాపం వాడు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో. ఇక ఇప్పుడు ఇవి రావని తెలిస్తే నన్ను చేసుకోడు, వేరే దాన్ని చేసుకుంటాడే, నా పెళ్ళి కాదే. అయ్యో ఆగు సీత, నీ లగ్గం కోసం కాదు, అక్కడ ఎవరో కోట్ల కేసేసిర్రటనే. ఏమో ఏమో లెక్కలున్నాయట, గందుకేనట ఈ బంధు. కాదే గీతి, నాకు ఒక పెద్ద డౌట్ కొడుతుంది. కావాలనే నా పెళ్లి జడగొట్టాలని ఆ వకీల్ సాబును కొని కోర్టుకి పంపిడ్రా ఏంది? లేకపోతే కరెక్ట్గా నా పెళ్లి టయానికే ఎందుకు ఈ పంచాయతీ అంతా ముంగటేసుకున్నారు? నీ పెళ్లి కోసం ఎవడెందుకు వకీల్ను పెడతాడే తింగరదానా? అది అందరికి వర్తిస్తుంది. లేదే గీతి, నాకు అస్సలు నమ్మకం లేదు. నాకు తెలిసి మన ఇంటి పక్కకున్న పిచ్చమ్మ ఉన్నది చూడు, ఆమె ఇవన్నీ చేపించుంటుంది. నాకు పెళ్ళి అవుతుందని దానికి కుళ్ళు అది తట్టుకోలేక ఇవన్నీ చేపిస్తున్నట్టున్నది. నాకు ఖచ్చితంగా దాని మీదనే డౌటే గీతి. అయ్యయ్యో పిచ్చిదానా, పక్కింటి పిచ్చమ్మ పోయి హైకోర్టులో కేసేస్తుంది అయ్యిందే. నీ తెలివితేటలు తగిలయ్యా. మరి అట్లా కాకపోతే వ్యతిరేక పార్టీ వాళ్ళు ఏమన్నా చేపించిల్లంటావా? ఏడ సర్కారులకు మంచి పేరు వస్తుందో అని చెప్పేసి పైసలు ఇచ్చి ఆ కోర్టుకు పంపించి ఉంటారు ఆ వకీల్ సాబ్ని. నాకు తెలిసి ఖచ్చితంగా అదే జరుగుంటుంది. లేకపోతే ఎందుకు ఇవన్నీ చేస్తారు? నా పెళ్ళి ఆపడానికి రాజకీయంగా ఇన్ని కుట్రలు చేస్తున్నట్టున్నారే. అవును, నువ్వు చెప్పింది కూడా పాయింట్ అనే సీత. మరి రేవంత్ సార్కు నీ లగ్గం ఇట్టలేదేమో, కేటీఆర్ సార్ కోపమేమో నీ పెండ్లంటే. ఏం మాట్లాడుతున్నావే? గాన్లెందుకు నీ పెండ్లు ఆపాలని చూస్తారు ఎప్పిసదానా? ఏ సాల్తీయే గీతి, ఈ సిటీ కోర్టులు ఈ వకీల్ సాబులు వీళ్ళతో నాకు అయితలేదు. కానీ నేను మా ఊరికే పోతానే, నేనయ్యో. ఊరెట్లనయ్యమే, అక్కడ చెక్కులు ఇస్తారా ఏంది కొత్త గిట్ట? మా ఊళ్ళో అయితే పెళ్లి చేయాలంటే ఈ కోర్టు ఆర్డర్లు అక్కర్లేదు, ఏ వకీల్ సాబులు అవసరం లేదు. అసలు ఈ పంచాయతీలు అన్నీ ఏం ఉండయి. ఏ లచ్చయ్యలు కూడా వారిపోరు మా ఊరికి పోతే. ఎందుకంటావా? మంచిగా రచ్చబండ దగ్గర కూర్చొని పెద్ద మనుషులతో మాట్లాడించినాం అనుకో, వాళ్ళే ఊరంతా కలిసి చందాలు వేసుకొని నా పెళ్లి చేస్తారు. ఇక పోతానే మా ప్రెసిడెంట్ కాళ్ళు పట్టుకోనన్నా మా లచ్చయ్య నేను పెళ్లి చేసుకుంటా, నేను పోతా. ఓసే ఆగే సీత ఆగు. నువ్వు అనుకున్నట్టు పక్కింటోల్లో ఆపోజిషన్ లీడర్లో కాదు. కానీ అసలు ఈ పథకాలు ఎందుకు ఆగినవి ఎరికేనా? చట్టసభలల్లో ఎసొంటి ప్రత్యేక చట్టం కానీ తీర్మానం కానీ చేయకుండానట ఉత్త జీవోలతోటి ఈ పథకాలను అమలు చేసుడు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ వేసిర్రట్నే. అందుకే కోర్టు దీన్ని కొన్ని దినాలు బంద్ పెట్టురని ఆర్డర్ వేసింది. అమ్మో బాబాయ్ గీది, అవన్నీ ఏంటి? చట్టసభల రాజ్యాంగ విరుద్ధమా అంటే ఏంటి? జీవో ఏంటిది? అదేమన్నా గిట్లా ఏమంటారు, మంత్రాలు గింత్రాలు చేసే లెక్కన చేతబడి ఏమన్నా చేసి నా పెళ్ళి ఆపనికి ఇట్లా ఏమన్నా ప్రయోగించిర్రా? చేతబడి కాదే పిసదానా, ఒక పద్ధతి ప్రకారం అసెంబ్లీలో చట్టం చేసి పైసలు వంచాలి. కానీ కేవలం ఉత్త ఆర్డర్ పేపర్ ముక్కతోటి ఇష్టం వచ్చినట్టు పంచకూడదని కోర్టు రూల్స్ పెట్టింది. అంటే ఈ సర్కారులకు చట్టాలు చేసుడు సాతగాక ఈ చేతబడి చేస్తాన్రా? అయినా ఈ సిటీలలో ఉంటే ఈ పేపర్ల గోలి గివ్వే ఉంటాయి. ఈ చట్టాలు ఇవన్నీ చదువుకునే లోపే నా తలకాయ ప్రాణం తోకకత్తది. ఇక నేను పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి? గందుకే నేను చక్కగా ఇవన్నీ ఏం లేకుండా మా ఊరికే పోతా. మంచిగా అక్కడ వాళ్ళు మాట మీద నిలబడతారు కాబట్టి నాకు అదేనయ్యా, నేను పోతానపో. ఏమన్నంటే పోతున్నా అంటది. అయినా అచ్చ నెల 9 తారీఖు నాడు సర్కారు చెప్పిన మాట కరెక్టే అనిపిస్తే మళ్ళీ చెలో చేసుకుర్రి, కట్నం చదువుపిరని చెప్తుంది గదే కోర్టు. అంటే ఇప్పుడు
సర్కార్ ఏం చెప్తుందని నేను 9వ తారీఖు దాకా ఎదురు చూసుకుంటా ఏటింగ్ చేసుకుంటా ఉండాలనా? అసలే నేను మా లచ్చయ్యకి మేము బండి పెడతాం, మేము కట్నం ఇంత ఇస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఇంత బిల్డప్ ఇచ్చిన. ఇక ఇవన్నీ లేవంటే ఆడు నన్ను ఇక వదిలేసి వేరేదాన్ని చేసుకుంటాడు. గందుకే చక్కగా మా ఊరికి తీసుకొని పోయి మా వాళ్ళతో మాట్లాడించి అట్లా పెళ్లి చేసుకుంటే ఇక వాని కాళ్ళన్న మొక్కుతా ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకుంటా చెప్పిన వాడిని. నువ్వు చూడకపోతే ఆ ₹1,00,000 కోసం ఎదురు చూసేటోళ్ళు ఎంతమంది లేరే? వాళ్ళు చూడరా ఏంది? 15,000 జీతానికి నీకు గింత మోతవరి? సరే చూసిరు గల్ల గిది మా సీతతోటి లొల్లి. గీ జీవుల రాజ్యాంగం బద్ధత ముచ్చట మన సీత కస్సలు ఎక్కలేదుల్లా. మీకైతే అర్థమైంది కదా. సరే మనం ఇంకో ముచ్చట చూద్దాం పారి.